హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే వ్లాగు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి అక్కడ మేము చేసినటువంటి వీడియోనైతే తీసానన్నమాట. ఇది వచ్చేసి మేము ఫస్ట్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఈ లొకేషన్. ఇది వచ్చేసి ఓన్ హౌస్ అన్నమాట. ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. డూప్లెక్స్ ఇల్లు, 3 బెడ్రూమ్ ఇల్లు అన్నమాట. ఇది చూడడానికి వెళ్ళామన్నమాట. మేమైతే వెళ్ళింది మార్నింగ్ ఆ టైంలో వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఈవినింగ్ ఆ టైంలోనైతే ఇల్లు చూడడానికి పక్కనే అన్నమాట వాళ్ళు రెంట్కు ఉండేది కూడా. ఇంకా ఓన్ హౌస్ చూపిద్దాము అని చెప్పేసి అయితే తీసుకొచ్చింది మమ్మల్ని. ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చూస్తున్నారు కదండి, ఇదంతా ఇల్లు డూప్లెక్స్ ఇల్లు అన్నమాట. కింద బండలు వేస్తున్నారు వాళ్ళు వర్కర్స్ అయితే. ఇంకా ఈ విధంగా మొత్తం ఇల్లు అయితే చూసినాము. పైన డ్యాన్స్ క్లాస్ పెట్టారన్నమాట, ఓపెన్ ప్లేస్. కింద వచ్చేసి అయితే ఫస్ట్ ఫ్లోర్లో డూప్లెక్స్ ఇల్లు అనమాట. ఇంకా ఇల్లు చూసిన తర్వాత ఈవినింగ్ అక్కడే అన్నమాట, విల్లాస్ పక్కనే పార్కు, స్విమ్మింగ్ పూలు, పిల్లలు ఆడుకోవడానికి ఇదంతా కూడా అక్కడే ఉందన్నమాట. ఇంకా ఇల్లు చూసిన తర్వాత పక్కనే పార్క్ ఉందని చెప్పేసి పిల్లల్ని తీసుకొని అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ చూసారు కదా, సాయంత్రం పూట మంచిగా వెదర్ కూల్గా చాలా బాగుందన్నమాట. వర్షం కూడా వచ్చి వెళ్ళింది. ఇంకా ఇదంతా కూడా చూసేసామన్నమాట. చూసిన తర్వాత అందులోనే ఇది వచ్చేసి ఒక హాల్ లాగా ఉందన్నమాట. చిన్న ఫంక్షన్ కూడా చేసుకోవచ్చు. 50 to 100 మెంబర్స్ అలా మనం ఫంక్షన్ కూడా ఏదైనా బర్త్డే అలాంటివి కూడా చేసుకోవచ్చు అనమాట. అక్కడ స్నాక్స్ కూడా ఉన్నాయి. టమాటా బజ్జీ, మిర్చి బజ్జీ, ఇలా మరమరాలతో స్నాక్స్ కూడా ఉన్నాయి. పిల్లలు ఆడుకున్న తర్వాత తినడానికి అయితే ఉన్నాయి. ఇంకా కొంచెం తినేసి స్నాక్స్ అలా తినేసిన తర్వాత పిల్లల్ని మళ్ళీ పార్కులోనైతే ఇంకా స్విమ్మింగ్ పూల్ దగ్గర అదంతా చూపించుకొని కొద్దిసేపు ఆడిపించుకున్న తర్వాత మేమైతే ఇంకా బయటికి వెళ్ళానమాట. ఇదంతా కమ్యూనిటీ హాల్ లాగా ఉందన్నమాట ఇక్కడైతే. ఇంకా ఇల్లులు కూడా అన్నీ పక్కన లోపలనే ఉంటుంది అన్నమాట. విల్లాస్ కూడా ఇవన్నీ కూడా బిల్డింగ్స్ అలా అయితే ఉంటాయన్నమాట. ఇంకా ఆ నుంచి కొద్దిసేపు ఉన్న తర్వాత బయటికి అయితే వచ్చేసాము. అక్కడ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పాప, మీకు ఇంతకుముందు షార్ట్ వీడియోలో చెప్పాను కదండి, వాళ్ళు డ్యాన్స్ క్లాస్ అయితే పైన పెట్టారని చెప్పేసి, అది 26th ఓపెనింగ్ ఉండే. దానికి ఇన్వైట్ చేయడం కోసం జానీ మాస్టర్ని అయితే కలవడానికి వెళ్తున్నారు. అయితే వెళ్తున్నప్పుడు ఇక్కడ వాళ్ళ పాప వాళ్ళిద్దరి ఫోటో మీద, వాళ్ళ సార్దేను వాళ్ళ మిస్సెస్ ఇద్దరి ఫోటో కూడా డ్రాయింగ్ అయితే వేసిందన్నమాట. చాలా అంటే చాలా బాగా చేసిందండి. మీరు షార్ట్ వీడియోలో చూసే ఉంటారు. ఇవి చూశాను కదా, తన చేతులతోటే తను అప్పటికప్పుడు వేసింది అన్నమాట. 1 అవర్లో అలా వేసింది. వేసిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్ అయితే ఇక్కడ గిఫ్ట్ హ్యాంపర్ అయితే రెడీ చేసింది అన్నమాట. స్వీట్స్ అలాగే కొన్ని ఐటమ్స్ అయితే పెట్టి సార్ కోసం అయితే, జానీ మాస్టర్ కోసం అయితే ఈ విధంగా ప్రిపేర్ చేయించింది అన్నమాట. తర్వాత వాళ్ళ పాప గీసినటువంటి డ్రాయింగ్ కూడా దాంట్లోనే ప్యాక్ చేసింది అన్నమాట పక్కన. ఇంకా ఇవంతా చేసిన తర్వాత ఇవి ఒక్కటే కాదండి, తను మిగతావి కూడా డ్రాయింగ్ చాలా గీసిందనమాట. వాటిని చూపిస్తాను. నాకైతే గిఫ్ట్ హ్యాంపర్ అయితే చాలా బాగా నచ్చింది. చాలా సింపుల్గా చాలా బాగుంది అనిపించింది నాకైతే. ఇంకా ఇవి రెడీ చేసిన తర్వాత నెక్స్ట్ డే సార్కి అయితే తీసుకెళ్ళి ఇన్వైట్ చేసింది. ఈలోపు మిగిలినవి కూడా బొమ్మలు గీసింది అన్నమాట. ఇవన్నీ కూడా ఇంతకుముందు గీసినటువంటి ఆర్ట్స్ అన్నమాట. వీటిని కూడా చూపిద్దామని చెప్పేసి అయితే నేను వీడియో తీశాను అన్నమాట. ఎంత బాగా గీసిందంటే తన చేతులతోటే, తన డ్రాయింగ్ కూడా మంచి టాలెంటెడ్ అండి, మల్టీ టాలెంటెడ్. వాళ్ళ పాప పేరు అయితే అద్వైత. చాలా బాగా గీసింది అన్నమాట. ఇవన్నీ కూడా తన ఖాళీ టైంలో డ్రాయింగ్ అయితే వేస్తుందంట. ఇవన్నీ కూడా మీకు చూపిద్దామని చెప్పేసి అయితే ఈ వీడియో తీశాను. నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు తను వచ్చేసి 10th క్లాస్ పాప. ఇంకా చూసారు కదా ఇవన్నీ వీడియోస్. ఇంకా ఇవన్నీ కూడా తనే గీసిందనమాట. ఇదన్నమాట మేము చేసిన అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇంకా ఇవన్నీ డ్రాయింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే రోజు మేము, తను డ్యాన్స్ కూడా చేస్తుంది అన్నమాట. మా ఫ్రెండ్ అంటే వాళ్ళ పాప కాదు, వాళ్ళ ఫ్రెండ్ చేస్తుంది, వాళ్ళ పాప కూడా చేస్తుంది. కాకపోతే మా ఫ్రెండ్ అయితే డ్యాన్స్ స్టూడియో ఉంది ఓన్గా. ఇంకా ఇప్పుడు ఓన్ హౌస్లోనే పైన పెట్టేశారనమాట. ప్రస్తుతానికైతే రెంట్ కొంటున్నారు. మార్నింగ్ టైంలోనేమో జుంబా క్లాస్, ఈవినింగ్ టైంలోనేమో పిల్లలకి డ్యాన్స్ వెస్టర్న్ అలా అయితే నేర్పిస్తుంది అన్నమాట.
ఇంకా తను డ్యాన్స్ కూడా చేస్తుంది. అయితే చూపిద్దాము అని చెప్పేసి మమ్మల్ని కూడా తీసుకెళ్ళింది. ఇవన్నీ మిర్రర్స్, ఇదంతా డ్యాన్స్ స్టూడియో అనమాట. ఇది సరిపోవట్లేదు, వాళ్ళదైతే పెద్దగా ఉందన్నమాట. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది కొద్దిసేపు ఇక్కడ ఒక 2-3 రీల్స్ కూడా చేసాము మేమైతే. ఇక్కడ మా ఫ్రెండ్ నేర్చుకుంటుంది చూసారా. మేము వెళ్ళింది గౌతమి వాళ్ళ ఇంటికి, గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంది మా ఫ్రెండ్. ఇంకా తన వాళ్ళ ఇంటికి మేమిద్దరం అయితే వెళ్ళామన్నమాట. ఇంకా కొద్దిసేపు డ్యాన్స్ వేసేసి నైట్ అయితే వచ్చేసామన్నమాట. మళ్ళీ ఈవినింగ్ టైంలో మాకు గార్లిక్ రైస్ విత్ పన్నీర్ కర్రీ అయితే చేసింది. కాంబినేషన్ చాలా బాగుందండి. గార్లిక్ రైస్ అండ్ పన్నీర్ కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంది. చేసిన తర్వాత ఇంకా మేము కొద్దిసేపు అలా డాన్స్ వేసేసి అవన్నీ తిరిగి వచ్చి ఇంకా అన్నం అయితే తినేసాం అన్నమాట. తిన్న తర్వాత కొద్దిసేపు కబుర్లో చెప్పుకొని ఇంకా మేమైతే బయలుదేరాం. 2 days ఉండైతే రిటర్న్ అయినాం. మీకు ఎలా అనిపించింది వీడియో?